గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ఓకేనా. సో ఈరోజు క్లాస్లో మనం ఎస్ఎస్సి జీడీ ఆర్ఆర్బి గ్రూప్ డి, ఓకేనండి. ఎస్ఎస్సి జీడీ ఆర్ఆర్బి గ్రూప్ డి మరియు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎగ్జామ్ ప్యాటర్న్లో ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయో ఆ విధంగా మనం కొన్ని క్వశ్చన్స్ మనం తయారు చేయడం జరిగిందండి. ఓకేనా. సో ఇందులో ఓవరాల్గా 30 to 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 40 క్వశ్చన్స్ నియర్లీ దగ్గర 15 to 20 టాపిక్స్, 15 నుంచి ఒక 20 టాపిక్లు కవర్ అవ్వడం జరుగుతుందండి. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్. ప్రతి బిట్టు కూడా ఇంపార్టెంటేనండి. ఆప్షన్స్ కూడా మనం ఆల్రెడీ చూసే వాళ్ళు కూడా నోట్స్ రాసుకుంటే మీకు రేపొద్దున కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. ఓకేనా. సో స్టార్ట్ చేద్దాం మనం. ఓకేనా. సో ఫస్ట్ బిట్ చూడండి ఒకసారి. ఫస్ట్ బిట్ వచ్చేసరికి వై భారత్ మ్యాటర్స్ అంటున్నాం. ఓకేనండి. వై భారత్ మ్యాటర్స్ అనేది అసలు ఫస్ట్ ఇది ఏ టాపిక్ మనం తెలుసుకోవాలి. ఓకేనా. పుస్తకాలు మరియు రచయితలు అని చెప్తాం మనం. బుక్స్ అండ్ ఆథర్స్. ఓకేనండి. బుక్స్ అండ్ ఆథర్స్ అని గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఓకేనా. సో బుక్స్ అండ్ ఆథర్స్ అని గుర్తుపెట్టుకోవాలి. బుక్స్ అండ్ ఆథర్స్లో 2024 సంవత్సరంలో 2024 ఇయర్లో ఓకేనా బుక్ రిలీజ్ చేశారు. ఆ బుక్ ఏంటంటే వై భారత్ మ్యాటర్స్. ఓకేనా. సో అయితే ఈ పుస్తక రచయిత ఎవరు అంటే ఇందులో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఎస్ జయశంకర్ అని ఉంది. సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి దీపా మాలిక్ అని ఉంది. థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి దినేష్ సహరా. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి అమితవ్ కుమార్. ఓకేనండి. సో దీంట్లో ఒకసారిగా మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అండి. ఓకేనా. సో విదేశీ వ్యవహారాల మంత్రి, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అని చెప్తాం మనం. ఓకేనా. సో విదేశీ వ్యవహారాల మంత్రి ఎవరు అంటే సుబ్రహ్మణ్యం జయశంకర్. ఓకేనా. సుబ్రహ్మణ్యం జయశంకర్. ఓకేనా. సో ఎందుకు భారత్ అవసరం, ఎందుకు అని ఒక మీనింగ్ అండి ఇది. ఓకేనా. సో వై భారత్ మ్యాటర్స్. ఓకేనా. సో ఎవరు అంటే దీని రైటర్ వచ్చేసరికి ఎస్ జయశంకర్ అండి. సుబ్రహ్మణ్యం జయశంకర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా సుబ్రహ్మణ్యం జయశంకర్ అనే వ్యక్తి భారతదేశానికి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అండి, విదేశీ వ్యవహారాల మంత్రి అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఇంపార్టెంట్. సో ఫస్ట్ వన్ ఆన్సర్ అండి. బిట్కి వచ్చేసరికి ఫస్ట్ వన్ ఆన్సర్ ఎస్ జయశంకర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఎగ్జామ్ కాన్సెప్ట్లో. ఓకేనా. ఇది అవార్డ్స్కి సంబంధించిన క్వశ్చన్ అండి. ఓకేనా. సో అవార్డ్స్ సంబంధించిన క్వశ్చన్. ఏ అవార్డ్స్ అంటే ఇంటర్నేషనల్ అవార్డ్స్ అని చెప్తాం. ఈ ఇంటర్నేషనల్ అవార్డ్స్లో రామన్ మెగ్సెసే అవార్డు అండి. 2024 సంవత్సరంలో రామన్ మెగ్సెసే అవార్డు గురించి సరైన దాన్ని గుర్తించండి. ఓకేనా. సో సరైన దాన్ని గుర్తించండి అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే కరెక్ట్ వన్ పట్టుకోమంటున్నారండి. ఓకేనా. సో కరెక్ట్ వన్ పట్టుకోమంటున్నాడు సరైన దాన్ని. ఓకేనా. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి 65వ ఎడిషన్ 2024 అవార్డులను ఫిలిప్పీన్స్ దేశం ఇస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఈ 65వ ఎడిషన్ కాదండి, 66వ ఎడిషన్, 66th ఎడిషన్ అంటే ఫస్ట్ వన్ రాంగ్ అండి. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. మొత్తం 4 వ్యక్తులకి ఇచ్చారు. ఓకేనండి. సో అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, రామన్ మెగ్సెసే అవార్డులు మొత్తం ఎన్ని ఇచ్చారంటే 5 అవార్డులు ఇచ్చారు. 5 అవార్డ్స్లో ఒక అవార్డు వచ్చేసరికి 4 అవార్డులు వచ్చేసరికి వ్యక్తులకి ఇచ్చారు, ఒక అవార్డు వచ్చేసరికి సంస్థకి ఇచ్చారు. ఓకేనా. సో ఒక సంస్థకి ఇచ్చారు, ఆర్గనైజేషన్కి. ఓకేనండి. సో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో మొత్తం వ్యక్తులు ఎంతమంది 4 ఇచ్చారు. సో ఈ స్టేట్మెంట్ రైట్. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ చూడండి. ప్రపంచంలో అతిపెద్ద అవార్డు అన్నాడు. ఓకేనా. సో ప్రపంచంలో అతిపెద్ద అవార్డు కాదు, ఏషియాలో అతిపెద్ద అవార్డు. ఓకేనా. ఏ అవార్డు అంటాం అంటే రామన్ మెగ్సెసే అవార్డు అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ చూడండి. పైవన్నీ సరైనవి కాదు కదండి. ఓకేనా. సో చూసుకోవాలి. సో ఈ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 2 అండి. ఆప్షన్ 2 ఏం చెప్తున్నామంటే మొత్తం 4 వ్యక్తులకి ఇచ్చారు. ఓకేనండి. ఒక అవార్డు ఎంతమందికి ఇచ్చారని, సంస్థలకి ఇచ్చారని కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ సంస్థ వచ్చేసరికి ఏంటి అంటే రూరల్ డాక్టర్స్ అండి. రూరల్ డాక్టర్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో థాయిలాండ్ అండి. ఏ దేశం అంటే థాయిలాండ్. ఓకే. సో థాయిలాండ్ దేశంలో రూరల్ డాక్టర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఇంకా సరైన దాన్ని గుర్తించండి అన్నాడు, కరెక్ట్ వన్ గుర్తించమన్నాడు. ఓకేనా. సో ఎడిషన్ వచ్చేసరికి ఎన్ని ఎడిషన్ అంటే 66 ఎడిషన్. ఓకేనండి. సో ఇటువంటి బిట్స్, ఇటువంటి మోడల్లో క్వశ్చన్స్ వస్తాయండి. ఇది లేటెస్ట్ 2024 కరెంట్ అఫైర్స్. ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటి క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనండి. సో నెక్స్ట్ థర్డ్ బిట్ చూడండి. ప్రపంచ ఆకలి సూచిక. ఓకేనా. ఆకలి అంటే హంగర్ అండి, హంగర్ ఇండెక్స్. ఓకేనా. సో హంగర్ ఇండెక్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో హంగర్ ఇండెక్స్ అంటాం. ఆకలి సూచికలో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటాడు. ఓకేనండి. సో ఆకలి సూచికలో భారతదేశం యొక్క స్థానం 105 అండి, 105 అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో హంగర్ ఇండెక్స్ అంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. హంగర్ అంటే ఇక్కడ ప్రజలకి
ఫుడ్ లేకపోవడం కాదండి, ఓకేనా. సో ఫుడ్ వేస్టేజ్, ఓకేనా. సో ఫుడ్ వేస్టేజ్ చేయకూడదు, ఓకేనా. సఫిషియెంట్ ఫుడ్ని వేస్టేజ్ చేయకూడదు అనే కాన్సెప్ట్లో ఈ ఆకలి సూచిక అనేది ఇక్కడ మనం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఆకలి సూచికలో ఫస్ట్ ప్లేస్లో ఉన్న దేశం బెలారస్ అండి, అంటే ఆకలి లేని దేశం, అంటే ఫుడ్ వేస్టేజ్ లేని దేశం అని గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో ఏ దేశం? బెలారస్. నెక్స్ట్ ఇంకా భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 105 అని గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. ఇట్స్ ఇంపార్టెంట్ అండి, ఇది ఇండెక్స్ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్ అండి ఇది. నెక్స్ట్ చూడండి, ఇది నోబెల్ అవార్డ్స్ అండి, ఓకేనా. సో 2024 నోబెల్ అవార్డ్ సంబంధించి సరైన దాన్ని గుర్తించండి, ఓకేనా. సో 2024 నోబెల్ అవార్డ్స్కి 4 కాంబినేషన్స్ ఇచ్చాం మనం, ఓకేనా. సో ఇక్కడ మనం కనుక తీసుకుంటే వైద్య శాస్త్రం, ఓకేనా. సో మెడిసిన్ అంటున్నాం మనం, రసాయన శాస్త్రం, కెమిస్ట్రీ, సాహిత్యం, లిటరేచర్, ఆర్థిక శాస్త్రం, ఎకనామిక్స్, ఓకేనా. సరైన కాంబినేషన్ పెట్టుకోమంటున్నాడు, ఓకేనా. సో డేవిడ్ బేకర్ కెమిస్ట్రీ, ఓకేనా. సో ఇది రాంగ్, ఓకేనా. విక్టర్ ఆంబ్రస్ మెడిసిన్, సో ఇది రాంగ్. సాహిత్యం హ్యాన్కాన్ రైట్, ఓకేనా. సో ఆర్థిక శాస్త్రం ఎకనామిక్స్ జాన్ హోప్ఫీల్డ్ కాదండి, ఇది ఫిజిక్స్ అండి, ఓకేనా. సో ఇంపార్టెంట్ చూసుకోవాలి, ఎగ్జామ్లో ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి, ఓకేనా. చూడండి ఒకసారి ఇక్కడ ఇందులో రైట్ వన్ ఎవరని చెప్తున్నాం మనం? లిటరేచర్లో మహిళ, ఓకేనా. సో హ్యాన్కాన్ అనే వ్యక్తి ఎవరంటే కొరియన్ ఉమెన్, ఓకేనా. సో సౌత్ కొరియా దేశానికి చెందిన మహిళ, ఓకేనా. ఇంపార్టెంట్ చూసుకోవాలి క్లారిటీగా. సో లిటరేచర్లో ఒక మహిళకు వచ్చింది హ్యాన్కాన్ అని చెప్తాం. హ్యాన్కాన్ ఏ దేశం అంటే సౌత్ కొరియా, ఓకేనా. నెక్స్ట్ లిటరేచర్ అంటారు కాబట్టి ఇక్కడ హ్యాన్కాన్ ఏ నవల్ రాస్తే వచ్చింది అనేది ఎగ్జామ్లో అడుగుతాడు. ఆ నవల్ పేరు వచ్చేసరికి వెజిటేరియన్, ఓకేనా. సో చెప్పండి, వెజిటేరియన్ అని గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్, ఓకేనా. సో రైట్ వన్ వచ్చేసరికి లిటరేచర్ అండి, ఓకేనా. నోబెల్ అవార్డ్స్ టోటల్గా ఎన్ని ఫీల్డ్స్ ఇస్తారంటే 6 ఫీల్డ్స్ అండి, 6 రంగాలు ఇస్తారు. సో గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఇలా అడుగుతాడు, ఓకేనా. నెక్స్ట్ విక్టర్ ఆంబ్రస్ వచ్చేసరికి మెడిసిన్ అండి, డేవిడ్ బేకర్ వచ్చేసరికి కెమిస్ట్రీ, ఓకేనా. ఇవి రాంగ్, ఇది ఒక్కటే రైట్ అండి, హ్యాన్కాన్. నెక్స్ట్ చూడండి, ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఇస్రో కొత్త చైర్మన్ ఎవరు, ఓకేనా. సో ఇస్రో కొత్త చైర్మన్ ఎవరు అంటున్నాడు ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసరికి సోమనాథన్ వచ్చేసరికి ప్రస్తుత చైర్మన్, ఓకేనా. మొన్నటి వరకు కూడా ఇస్రో కొత్త చైర్మన్ ఎవరు అంటే వి నారాయణన్, ఆన్సర్ ఇదండి, ఓకేనా. సో వి నారాయణన్ అని గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. నారాయణన్ అనే వ్యక్తి మనకి ఏ రాష్ట్రం అంటే తమిళనాడు, ఓకేనా. ఏ రాష్ట్రం అంటే తమిళనాడు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ సతీష్ రెడ్డి, సంజయ్ వర్మ, ఓకేనా. సో వీళ్ళిద్దరూ కూడా ఆప్షన్స్ కాదు. సో ఇస్రో కొత్త చైర్మన్ ఎవరు అంటే వి నారాయణన్ గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో 2020 సంవత్సరంలో కొత్తగా నియమించారు, చాలా ఇంపార్టెంట్ అండి ఇది, ఓకేనా. సో ఇస్రో పాత చైర్మన్ ఎవరు అంటే సోమనాథన్, ఓకేనా. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ బాగా ఇంపార్టెంట్ అండి, అపాయింట్మెంట్స్ అండి. ఏ టాపిక్ అంటే అపాయింట్మెంట్స్, నియామకాలు, ఓకేనా. సో నియామకాలను గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆర్బీఐ గవర్నర్, సెకండ్ వన్ సిఏఎస్ఎఫ్ డైరెక్టర్, థర్డ్ వన్ క్యాగ్ డైరెక్టర్, ఫోర్త్ వన్ బీహార్ గవర్నర్, ఓకేనా. ఇటుపక్క సంజయ్ మల్హోత్రా, విఠల్ గుప్తా, సంజయ్ మూర్తి, రఘువర్ దాస్, ఓకేనా. సో క్రింది నియామకాల్లో ఏది సరైనది, ఓకేనండి. సో చూడండి జాగ్రత్తగా, ఫస్ట్ వన్ వచ్చేసరికి 1, 2, 3, ఓకేనా. సో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కరెక్టేనండి. నెక్స్ట్ సిఏఎస్ఎఫ్ డైరెక్టర్ వచ్చేసరికి విఠల్ గుప్తా కరెక్టేనండి. క్యాగ్ డైరెక్టర్ వచ్చేసరికి సంజయ్ మూర్తి, ఓకేనా. సో ఈ కాంబినేషనే మనకి కరెక్ట్ అండి, ఓకేనా. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. సో బీహార్ గవర్నర్ రఘువర్ దాస్ కాదండి, ఓకేనా. సో బీహార్ గవర్నర్ మారిపోయారు, ఎవరంటే అరీఫ్ మొహమ్మద్ ఖాన్. గతంలో ఇతను కేరళ గవర్నర్గా పనిచేశారు, ఇప్పుడు బీహార్ గవర్నర్ ట్రాన్స్ఫర్గా చేశారు, ఓకేనండి. సో 1, 2, 3 రైట్, ఫోర్త్ వన్ రాంగ్, ఓకేనా. సో క్రింది నియామకాల్లో ఏది సరైనది అంటే ఇలా గుర్తుపెట్టుకోవాలి, 1, 2, 3, ఓకేనా. ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కనుక తీసుకుంటే ఆర్బీఐకి 26th గవర్నర్ అండి, 26వ గవర్నర్ అని గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్బీఐ హెడ్ క్వార్టర్స్ ఎక్కడండి? ముంబై అని గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ సిఏఎస్ఎఫ్ వచ్చేసరికి విఠల్ గుప్తా,
ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ క్యాగ్ డైరెక్టర్ వచ్చేసరికి సంజయ్ మూర్తి. ఈ సంజయ్ మూర్తి గతంలో ఆంధ్రప్రదేశ్లో కలెక్టర్గా పనిచేశారు. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ క్యాగ్ డైరెక్టర్ యొక్క పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు అంటే 6 years, 6 సంవత్సరాలు అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. సో అపాయింట్మెంట్స్ కాన్సెప్ట్లో ఎటువంటి క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటుంది. లెఫ్ట్లో సంస్థ, రైట్లో కొత్తగా నియమించిన వ్యక్తి, ఇందులో సరైనోడు సరికానోడు. ఓకేనండి. సో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఒక థీమ్ అండి. ఓకేనా, స్ట్రెంథనింగ్ మల్టీలాటరలిజం ఫర్ జస్ట్ గ్లోబల్ డెవలప్మెంట్ సెక్యూరిటీ. ఓకేనా, ఒక సమిట్, ఒక సదస్సులో ఒక థీమ్ అండి. సదస్సులో ఒక థీమ్ అండి. ఓకేనా, అయితే ఈ దేనికి థీమ్ అంటున్నాడు. ఓకేనా, సో మళ్ళీ చదువుతాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి. స్ట్రెంథనింగ్ మల్టీలాటరలిజం ఫర్ జస్ట్ గ్లోబల్ డెవలప్మెంట్ సెక్యూరిటీ అనే నినాదం. ఓకేనా, సో అయితే దీని కరెక్ట్ ఆన్సర్ ఏం చెప్తామంటే బ్రిక్స్ అండి. బ్రిక్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో బ్రిక్స్ 2024 బ్రిక్స్ థీమ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్. ఓకేనా, సో 2024 బ్రిక్స్ థీమ్ ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ ఇంకొకటి బ్రిక్స్లో ఈ థీమ్ పెట్టడానికి కారణం ఏంటి అంటే ఇండియా పాకిస్తాన్కి మధ్యన సరిహద్దు ఒప్పందం జరిగిందండి. ఇండియా చైనాకి మధ్యన సరిహద్దు ఒప్పందం జరిగింది. ఎక్కడ అంటే రష్యా. ఓకేనా, ఈ బ్రిక్స్ సమిట్ ఎక్కడ జరిగిందంటే రష్యాలో జరిగిందండి. రష్యా కాజన్లో జరిగింది. కాజన్ అనే ప్రాంతంలో జరిగింది. ఇంపార్టెంట్ అండి, చూసుకోవాలి. ఓకేనా, సో G7 కాదు, G20 కాదు, ఏషియన్ కాదు. ఓకేనా, సో సెక్యూరిటీ అనే నినాదం వస్తే మనం బ్రిక్స్ అని పెట్టాలండి. ఓకేనా, నెక్స్ట్ బ్రిక్స్లో ఎన్ని దేశాలు ఉన్నాయండి? 10 countries ఉన్నాయి, 10 దేశాలు ఉన్నాయి. ఓకేనా, బ్రిక్స్లో ఇండియా ఉందా లేదంటే ఆన్సర్ ఏం పెట్టాలి? ఇండియా ఉందని పెట్టాలి. ఓకేనా, సో చూసుకోవాలి క్లారిటీగా. నెక్స్ట్ బ్రిక్స్లో ఫస్ట్లో 5 దేశాలు ఉండే, కొత్తగా ఇంకొక 5 దేశాలు జరిగాయి, ఇంకో 5 countries చేరడం జరిగింది. ఓకేనా, సో గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్. ఆ 5 దేశాలు ఏంటంటే ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, UAE. ఓకేనండి, సో కొత్తగా చేరిన దేశాలు ఎన్ని అంటే 5. సో టోటల్గా బ్రిక్స్లో ఎన్ని అంటే 10. ఓకేనండి. నెక్స్ట్ చూడండి ఒకసారి. 2014 పద్మ అవార్డులకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. ఓకేనా, నాట్ కరెక్ట్ అన్నాడు అంటే రాంగ్ వన్ పట్టుకోవాలి. ఓకేనా, సో మిథున్ చక్రవర్తి. ఈ మిథున్ చక్రవర్తికి ఏ అవార్డు వచ్చింది? పద్మభూషణ్, వెస్ట్ బెంగాల్. ఓకేనండి, సో ఈ స్టేట్మెంటు కరెక్టేనండి. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. రింపోచే, పద్మభూషణ్, మహారాష్ట్ర. ఓకేనండి, సో ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఎందుకు అంటే ఇక్కడ రింపోచే అనే వ్యక్తికి పద్మభూషణ్ వచ్చింది, కానీ అతను ఏ ప్రాంతం అంటే లడక్ అండి. లడక్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. శ్రీ పద్మా సుబ్రహ్మణ్యం పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది, తమిళనాడు. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చి హర్బేందర్ సింగ్ ఏ స్పోర్ట్ అంటే హాకీ అండి. ఓకేనా, సో హాకీలో పద్మశ్రీ అవార్డు గెలుచుకున్నారు ఢిల్లీ. ఓకేనా, సో 2024 పద్మ అవార్డుల సరికానిది. ఇందులో సరికానిది ఏది అంటే రింపోచే అండి. సో ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 2. ఓకేనా, సో రింపోచే వచ్చేసరికి ఏ ప్రాంతం అంటే లడక్ అండి. లడక్ ప్రాంతం నుంచి పద్మభూషణ్ అవార్డు గెలుచుకున్న తొలి వ్యక్తి. ఓకేనా, సో ఇంపార్టెంట్ అండి.